బాధితులకు అండగా నిలిచేందుకే ఇంటి వద్దనే ఎఫ్ఐఆర్ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సిఐడి అదనపు డీజీ చారుసిన్హా తెలిపారు. మహిళలు, చిన్నారులపై నేరాలు సహా కొన్ని ప్రత్యేకమైన కేసుల్లో బాధితులు డయల్ 100కు ఫోన్ చేసి వివరాలు చెబితే అధికారులు ఇంటికి వచ్చి అక్కడే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని ఆమె తెలిపారు. ఈ నెల 27 నుంచి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతుందని వివరించారు. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ పూర్తి చేశామని, ప్రజలంతా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని చెబుతున్న సిఐడి అదనపు డీజీ చారుసిన్హాతో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి. చేతుల్లో తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్తంగా మంచి పేరు. దీంతో పాటుగా ప్రజలకు సేవ చేయడంలోనూ మరొక కీలకమైనటువంటి ముందడుగు వేశారు తెలంగాణ పోలీసులు. ముఖ్యంగా మహిళల పట్ల, చిన్నారుల పట్ల జరిగే నేరాలతో పాటు కొన్ని కీలకమైన కేసుల్లో ఇంటి వద్దనే ఎఫ్ఐఆర్ చేసేందుకు సిఐడి ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సో దీనికి సంబంధించిన వివరాలు మనతో మాట్లాడేందుకు సిఐడి చీఫ్ చారుసిన్హా గారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్కారం. నమస్కారం మ్యామ్, ముఖ్యంగా ఎలాంటి కేసుల్లో బాధితుల వద్దనే, ఇంటి వద్దనే ఎఫ్ఐఆర్ చేయనున్నారు? ముఖ్యంగా ప్రాపర్టీ గురించి జరిగిన నేరాలు, బాడీ గురించి జరిగిన నేరాలు మేము అంటాము. సో దట్ మీన్స్ ఏదైనా హర్ట్ చేస్తే, ఏదైనా కొట్టడం జరిగితే, లేకపోతే అటెంప్ట్ టు మర్డర్ అలాంటివి కేసులు. ప్రాపర్టీ అఫెన్సెస్ లో థెఫ్ట్ ఉండొచ్చు, చైన్ స్నాచింగ్ ఉండొచ్చు, డెకాయిటీ, రాబరీ, హౌస్ బర్గ్లరీ బై డే ఆర్ నైట్, ఇవి కవర్ అవుతాయి. దెన్ అఫెన్సెస్ అగేన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్, మహిళలు, పిల్లల గురించి ఏదైనా అఫెన్సెస్ జరిగితే, ఆ తర్వాత SC/ST యాక్ట్ లో కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. అది కూడా మేము ట్రై చేస్తున్నాము. దట్ ఎఫ్ఐఆర్ ఇంటి దగ్గర వచ్చి కంప్లైంట్ తీసుకొని, ఆ కంప్లైంట్ మరి పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళడము అండ్ అక్కడి నుంచి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరగాలని అది మా ప్రయత్నము. ర్యాగింగ్ ఆల్సో ఈజ్ అ మేజర్ ఇష్యూ కాలేజెస్ లో. కాబట్టి స్టూడెంట్స్ పోలీస్ స్టేషన్ వెళ్ళవలసిన అవసరం ఉండకూడదని మా ప్రయత్నము. మ్యామ్, ముఖ్యంగా ఈ విభాగాల్లోనే చాలా మంది ఇబ్బంది పడుతున్నట్లు ఏ విధంగా గుర్తించారు మేడం? అంటే మన సిబ్బంది, అంటే మీరు ఇప్పటి వరకు చేసినటువంటి కేసులో కీలకమైనటువంటి విషయాలు, అంటే మీ ర్యాగింగ్ వంటి విషయాలు కావచ్చు, మహిళలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, ఇది ఏ విధంగా గుర్తించారు మేడం? దీని ద్వారా వాళ్ళకి ఏ విధంగా లబ్ధి చేకూరు? అంటే పబ్లిక్ తో ఇంటరాక్షన్ అయ్యే టైంలో కొన్నిసార్లు, కొన్ని సందర్భంలో ఇది మా నోటీస్ కి వచ్చింది దట్ ఎఫ్ఐఆర్ లో కొంచెం డిలే అవుతుందని. వెయిటింగ్ పీరియడ్ ఒక్కొక్కసారి ఎక్కువ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ SHO బందోబస్తు కి ఎక్కడైనా వెళ్ళారు, ఒక నేరం జరిగింది, SHO కోసం వెయిట్ చేస్తూ చేస్తూ చాలా టైం అయిపోతుంది, వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ అయిపోతుందని. ఇవి అన్ని కట్ డౌన్ చేయడానికి, విక్టిమ్ ఆల్రెడీ ఒక ట్రామాలో ఉన్నారు, ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నారు, ఆల్రెడీ వల్నరబుల్ గా ఉన్నారు, ఆ తర్వాత మరి ఒక ఎఫ్ఐఆర్ కట్టించడానికి ఇంకా ట్రామటైజ్ కాకూడదు, ఇంకా ఇన్కన్వీనియన్స్ పడకూడదని ఆ ఉద్దేశంతో ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మేడం, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు? ఈ వారం మా ఆఫీసర్స్ కి ట్రైనింగ్ అన్ని పోలీస్ యూనిట్స్ లో కన్సర్న్ SPs, కన్సర్న్ CPs అందరు ఆఫీసర్స్ కి ఈ ఒక వారం ట్రైనింగ్ ఇస్తారు. సో 27th January నుంచి మనం అనుకోవచ్చు ఇది ఇంప్లిమెంటేషన్ అయిపోతుంది. మేడం, దీనికోసం ఏమైనా ఎన్ఫోర్స్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది? సో ఈ దర్యాప్తు ఇదంతా జరగడానికి కొంచెం అదనపు సిబ్బంది అవసరం ఉంటుందా, లేకపోతే పోలీస్ స్టేషన్లోనే ఇదంతా జరిగిపోతుందా? పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఇనిషియేటివ్ ఇస్ ఫార్ ఇష్యూయింగ్ ఎఫ్ఐఆర్. దర్యాప్తు ఆ తర్వాత నార్మల్ యాజ్ పర్ లా ఏ విధంగా ఇప్పుడు వరకు జరిగింది అదే విధంగా జరుగుతుంది. సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ ది ఇది ఇనిషియేటివ్ ఒక భాగం. రిమైనింగ్ దర్యాప్తు యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు వరకు ఎలా జరిగింది ఎలా జరుగుతుంది. సపోజింగ్ ఒక సిటిజన్ ఇంట్లో ఏదైనా ఇబ్బంది అయింది, ఏదైనా నేరం అయింది అండ్ వాళ్ళు పోలీస్ స్టేషన్ కి కాల్ చేస్తున్నారు, లేకపోతే పోలీస్ వాళ్ళు వచ్చారు, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయలేకపోతున్నారు, చేయడం లేదు, దెన్ సిటిజన్స్ ఇమ్మీడియట్లీ కన్సర్న్డ్ DSP కానీ, కన్సర్న్డ్ ACP కానీ, కన్సర్న్డ్ CP ఆర్ కన్సర్న్డ్ SP యూనిట్ ఆఫీసర్ ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర ఇమ్మీడియట్లీ వెళ్ళి ఈ ఇష్యూ రేస్ చేయాలి. మ్యామ్, ఇంటి వద్ద ఈ ఎఫ్ఐఆర్ ని మీరు చెప్పిన దాని ప్రకారం ఇంటి వద్ద ఎఫ్ఐఆర్ అవుతుంది, అక్కడే సాక్ష్యాలు ఇంటి దగ్గర మేము కంప్లైంట్ తీసుకుంటాము విక్టిమ్ నుంచి అండ్ దెన్ ఆ కంప్లైంట్ విల్ బి టేకెన్ టు ద పోలీస్ స్టేషన్. ఎఫ్ఐఆర్ విల్ బి ఇష్యూడ్, ఇట్ విల్ బి సెంట్ ఆన్లైన్, మెయిల్ ID ఉంటే ఆన్లైన్ పంపిస్తారు, వాట్సాప్ నంబర్ ఉంటే వాట్సాప్ లో పంపిస్తారు, హార్డ్ కాపీ కావాలంటే హార్డ్ కాపీ ఇస్తారు. మేడం, ముఖ్యంగా ఈ ఇనిషియేటివ్ గురించి ప్రజల్లో అవగాహన కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. సో అవగాహన ఏ విధంగా కల్పించబోతున్నారు? ఇలాంటి సర్వీసెస్ తెలంగాణ పోలీసులు అందిస్తున్నారు మీ అందరి ద్వారా, ప్రెస్ ద్వారా. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ప్రజలుకి ఏం చెప్పబోతున్నారు మేడం? అంటే ఇలాంటి కేసుల్లో మీరు ధైర్యంగా కంప్లైంట్ చేయమని ప్రజలకి. సో ప్రజలు డయల్ 100 ఆర్ 112 లేకపోతే లోకల్ పోలీస్ స్టేషన్ నంబర్ ఉంటే ఏదైనా నేరం వాళ్ళ ఇంట్లో జరిగితే కాల్ చేయాలి అండ్ రెస్పాన్స్ లేదంటే యూనిట్ ఆఫీసర్ కి కంప్లైంట్ చేసుకోవాలి. మా ఆఫీసర్స్ ట్రైనింగ్ చాలా ముఖ్యము కాబట్టి మేము ఒక వారం ఇప్పుడు తీసుకుంటున్నాము మా ఆఫీసర్స్ ని దీంట్లో ట్రైన్ చేయడానికి. అండ్ ప్రజలు ధైర్యంగా ముందుకి వస్తే దెన్ ఇట్ విల్ బి ఈజియర్
ఫర్ అస్ టు ఇంప్లిమెంట్ దిస్ అండ్ కొంచెం టైం పడవచ్చు, మేబీ ఒక 1 month టైం పడవచ్చు అంతా స్ట్రీమ్ లైన్ కావడానికి. సో మాకు కొంచెం టైం ఇవ్వండి. ప్రజలకి చాలా విషయాలు అంటే చిన్నపిల్లల మీద జరిగేటువంటి నేరాలు గతంలో రీసెంట్గా యాన్యువల్ మీట్లో కూడా చెప్పినట్టు విషయం, చిన్నపిల్లల మీద కొన్ని నేరాలు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి అని చెప్పారు. అటువంటి వాటిలో తల్లిదండ్రులు ధైర్యంగా కంప్లైంట్ చేయడానికి కొంతమంది వెనకాడుతూ ఉంటారు సార్. అటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు? వాళ్ళ వివరాలు చెప్పడానికి చాలామంది తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారు ఇలాంటి విషయాలు చెప్పడానికి. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు అసలు భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే పోలీస్ స్టేషన్ వెళ్ళవలసిన అవసరం లేదు. మీ పోలీస్కి కాల్ చేస్తే దట్ మీ పిల్లలతో పాటు ఏదైనా సంఘటన జరిగితే, ఏదైనా నేరం జరిగితే, ఏదైనా లైంగిక వేధింపులు జరిగితే ఇమీడియట్లీ మీరు కాల్ చేస్తే పోలీస్ మీ ఇంటికి వస్తారు. మీ స్టేట్మెంట్స్ అండ్ మీ పిల్లల స్టేట్మెంట్ కూడా అక్కడే రికార్డ్ చేస్తారు. అండ్ దెన్ మీరు డైరెక్ట్గా భరోసా సెంటర్కి వెళ్ళొచ్చు. మహిళల పైన జరిగిన అత్యాచారం అండ్ పిల్లల పైన జరిగిన లైంగిక వేధింపులు, ఈ 2 కేసెస్ రేప్ అండ్ పాక్సో యాక్ట్ కింద చైల్డ్ సెక్షువల్ అబ్యూస్, ఫర్ బోత్ దీస్ ఒఫెన్సెస్ పోలీస్ మీ కంప్లైంట్ తీసుకున్న తర్వాత మీరు ఇమీడియట్లీ భరోసా సెంటర్కి వెళ్ళొచ్చు. ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ కేసులకు సంబంధించి నేరుగా ఈ ఎఫ్ఐఆర్ ఇంటికి వెళ్ళి ఆ వివరాలు తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. బట్ దర్యాప్తు మాత్రం డిఎస్పీ స్థాయి అధికారి యాజ్ యూజువల్ గా నడుస్తుంది. ఇప్పుడు దీంతో పాటుగా దీన్ని విపరీతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి మా నుంచి ప్రయత్నం చేస్తున్నాం. సో ఇందుకోసం సిబ్బందికి ట్రైనింగ్ ఎంత కీలకంగా ఇవ్వడం జరిగింది ఇప్పటి నుంచి? ఇప్పుడు స్టార్ట్ అయింది, ఈ రోజు స్టార్ట్ అయింది. అండ్ ఈ నెక్స్ట్ 1 week డిఎస్పీ లెవెల్, ఇన్స్పెక్టర్ లెవెల్, సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్, ఏఎస్ఐ లెవెల్, ఈ అన్ని లెవెల్స్తో పాటు కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఎస్పీ స్వయంగా మాట్లాడతారు, సిపి స్వయంగా మాట్లాడతారు, జాయింట్ సిపిస్, డిసిపి స్వయంగా మాట్లాడతారు. అండ్ వాళ్ళకి ఒక ఎస్ఓపి తయారు చేసి వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. సో ఆ ఎస్ఓపి పైన గ్రిప్ రావాలి, అవగాహన రావాలి, దానికి ఈ 1 week ట్రైనింగ్ ఇంట్రడ్యూస్ చేసాము. మ్యామ్ ఇంకా దీంతో పాటుగా ప్రజల నుంచి ఒకవేళ కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళ నుంచి కూడా రివ్యూ కూడా తీసుకుంటారు మేడం? అంటే ఏ విధంగా జరిగింది? సిటిజన్ ఫీడ్బ్యాక్ మెకానిజం ఒకటి ఉంది, డయల్ 100లో సిటిజన్ ఫీడ్బ్యాక్ మెకానిజం ఉంది. అండ్ మా పోలీస్ స్టేషన్ వర్టికల్స్ కూడా సిఐడిలో ఉన్నాయి. సో అక్కడ కూడా ర్యాండమ్ కాల్స్ చేస్తాం సిటిజన్కి. అండ్ దెన్ ఇప్పుడు డయల్ 100 అండ్ 112తో ఇనిషియేటివ్ వాళ్ళు ఇది ఫర్దర్గా ఏ విధంగా టెక్నికలీ వాళ్ళ సాఫ్ట్వేర్లో ఎలా ఇంట్రడ్యూస్ చేయగలుగుతారు అది ఇప్పుడు మాట్లాడుకోవడం వాళ్ళతో జరుగుతుంది. ఓవరాల్గా సో ఈ కేసులన్నిటికి సంబంధించినటువంటి ఇంటి దగ్గర నమోదు చేసిన సిఐడి సూపర్విజన్ చేస్తున్నాం కేసులు. సూపర్వైజరీ ఆఫీసర్ విల్ బి ద డిస్ట్రిక్ట్ యూనిట్ హెడ్ ఓన్లీ, ఎస్పీ కానీ సిపి కానీ. CID creates the SOPs, CID creates the mechanism, CID creates the initiative. Then ఇప్పుడు డయల్ 100 and 112 తో మాట్లాడుకొని సాఫ్ట్వేర్ లో ఏం చేంజెస్ తీసుకొని రావాలి అది CID చేస్తారు. ఓకే మేడం, ఈ కంప్లైంట్స్ ఇవ్వడం, ఇంటి వద్ద ఫోన్ చేసి అధికారిని ఇంటికి పిలిచి వివరాలు తీసుకోవడంలో ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందో ముందుగా గుర్తించారు మేడం. సో సిబ్బంది అన్నిటికీ ఎలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి సౌమ్యంగా మాట్లాడడం, బాధలో ఉన్న మాట్లాడడానికి సిబ్బందికి ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తారు? సో సాఫ్ట్ స్కిల్స్ దీనికి చాలా ముఖ్యం. అండ్ ఈ సాఫ్ట్ స్కిల్స్లో ఇప్పుడు మన సిబ్బందికి ఏఎస్ఐ వరకు మనం ట్రైనింగ్ ఇస్తాము. బట్ కొన్ని నేరాలకి హెడ్ కానిస్టేబుల్స్ వెళ్తే కూడా ఇట్ ఈస్ ఆల్ రైట్. సో దానికి సాఫ్ట్ స్కిల్స్లో కూడా దట్ ఈస్ ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ట్రైనింగ్ విచ్ వీఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్. థ్యాంక్ యూ. సో అది త్వరలో ఈ సిబ్బంది అందరికీ ఆల్రెడీ ట్రైనింగ్ స్టార్ట్ చేసాం, ఒక ఎస్ఓపిని కూడా తయారు చేసాం. సో ఇంటి వద్దనే మీ కావాల్సినటువంటి మీకు జరిగినటువంటి నేరానికి సంబంధించి మీ ఇంటి వద్దనే అధికారికి డయల్ 100 కానీ ఫోన్ చేస్తే అధికారి ఇంటికి వచ్చి ఫిర్యాదు తీసుకొని వెంటనే పోలీస్ స్టేషన్ పంపి దాన్ని ఎఫ్ఐఆర్ చేయడం, తర్వాత దాన్ని దర్యాప్తు చేయడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా దీనికి ఒక డిస్ట్రిక్ట్ యూనిట్ ఆఫీసర్ దీనికి హెడ్గా ఉంటారు. సో ఈ కావాల్సినటువంటి ఎస్ఓపి అంతా కూడా సిఐడి క్రియేట్ చేసింది. ఆల్రెడీ సిబ్బందికి ట్రైనింగ్ స్టార్ట్ అయింది. 27 నుంచి దాదాపు ఈ ప్రోగ్రామ్ అంతా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. దాంతోపాటుగా ప్రజలంతా కూడా ధైర్యంగా వచ్చి వాళ్ళ ఫిర్యాదులు అంటే ఇంటి వద్ద నుంచి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సిఐడి చీఫ్ చారుసిన్హా గారు చెప్తున్నారు. శ్రీధర్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.